హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈ రోజు నేనైతే కొంచెం కొత్తగా అండ్ తొందరగా అయిపోయే వంకాయ కూర చేస్తున్నాను. ముందుగా వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ లోకి సరిపడినన్ని ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయింది. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నవి వేసుకోవాలి. అన్ని పచ్చివి పౌడర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని చూసుకోవాలి. వంకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వంకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.